క్యాప్సికమ్ కర్రీ నచ్చని వాళ్ళకి కూడా ఒక్కసారి శనగపిండి వేసి ఈ విధంగా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఆలస్యం లేకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 2, 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ గూడా శనగపిండితో బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. చూసి వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కర్రీ దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని, అలాగే పావు గ్లాస్ దాకా వాటర్‌ని వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్